ఏమిట్రా అది? ఎవరో మనిషిలాగున్నాడు బాబు. ఏ ఎవరయ్యా నువ్వు? రోడ్డు గడ్డంగా పడుతున్నావు, బండి కింద పడితే బతుకుతావు చేస్తా. లేవయ్యా లేలే. నిద్రయ్యా. ఎవడో తప్పదాగి పడుకున్నాడు, వాడిని కొంచెం దూరంగా పడుకోబెట్టి. బుద్ధి లేని గాడిది. వీళ్ళని ఎవడు తాగమన్నాడు, ఎవడు దారిలో పడుకోమన్నాడు? అరే ఏమిట్రా అది? ఏమన్నా ఖర్చిందా? లేదు బాబు, చేతికి ఏదో అంటుకున్నట్టయింది. నెత్తులాగుంది బాబు. దీపం తెస్తాను అంటే. అరే మా కొండేరా. అవును బాబు, ఊపిరాడుతున్నావు చూడు. ఊపిరాడుతున్నది బాబు. ఒరే పరిగెత్తుకుని మా ఇంటికి వెళ్ళి ఒక లాంతర్ తీసుకొని 2 మనుషులు పిలుచుకురా. చాలా మంచివాడండి పాపం. అమ్మగారు, అరే పరుపులన్నీ తీసుకున్నాయే. వీరనా, అమ్మా, అమ్మో, వీరనా, అమ్మా, అమ్మా. బాబు బాబు, మీ ఇంటి తలుపులన్నీ తీసుకున్నాయి. ఇల్లంతా చీకటి. ఎంత పిలిచినా ఎవరు పలికారు కాదు. దెయ్యాలు పరిగెత్తుడు చప్పుడైంది. భయం వేసుకుని పరిగెత్తుకొచ్చేసాను బాబు. ఒరే ఏమిట్రా వాగుతున్నావు? మా ఇంటి తలుపులను తీసుకున్నాయా? అవును బాబు. ఏమిటండి ఇదంతా? నీకేం తెలియదు, ఊరుకో. నడి రోడ్డు మీద నిలబెట్టారా బండిని? బాబు గారి మనిషిని ఎవరో కొట్టు పడేశారయ్యా. అలాగా? బాబు గారేరి బండిలో వచ్చారా? ఇంటికి వెళ్ళారయ్యా. ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. అమ్మా కామాక్షి, కామాక్షి, శారదా, 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 అమ్మా శారదా, శారదా, శారదా. నమస్కారం అండి. మీరేనా ఊరి నుంచి చుట్టాలు? అవునండి. సోమనాథం గారు ఎక్కడ? తెలీదండి, ఇక్కడే ఉంటారు. చప్పుడు అక్కడ. బయట తాళం వేసింది, లోపల చప్పుడవుతుంది. ఎవరు నువ్వు? చెప్తావు లేదా? అంటారు. లోపల దెయ్యమో భూతమై ఉంటుంది సార్. తాళం పగలొట్టవాయి. గట్టిగా పగలగొట్టవాయి. లాగు. సార్ చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది సార్? వెళ్ళి చూడవాయి. చూడండి అదేమిటో. అపశకునమైంది. ప్రయాణం మానుకోండి అంటే విన్నారా? చాలేవే, మహాశాస్త్రాలు చదివావు. సార్ ఓటుకున్నాడు పుల్లయ్య సార్. సార్ బండి వీరుని కూడా ఉన్నాడు సార్. నూరితే కట్టిసే సార్ పాపం. కట్లుప్పి బయట తీసుకురండి. అరే అక్కడి నుంచి కూడా వస్తున్నారే. తీసుకురండి. కట్లు కట్లు త్వరగా ఇలా ఉండకూడవా? నువ్వు పోయి టైం మంచినీళ్ళు పెట్టావయ్యా. ఓహో డాక్టర్ గారా, రండి సార్. చూడండి సార్. ఏమిటి ఇదంతా? అన్యాయం సార్. సార్ మన అదృష్టం సార్, వీళ్ళంతా బతిగా ఉన్నారు. సచ్చినట్టయితే మన పంప మునిగిపోయింది. సోమనాథం గారు ఎవరైనా కనిపించారా? ఎవరూ కనపడలేదండి. 441. రావాలి, లోపలికి వెళ్దాం. 24 బాబునండి. డాక్టర్ గారు లోపలికి వెళ్ళి వస్తామండి. చూస్తున్నాండి. చూడండి అయ్యా. రావాలి. ఎవరు కనపడలేదుగా? లేదండి. 441. సార్ హాలంతా సరిగ్గా చూడు. సార్. అమ్మాయి మేడ మీదైనా పడుకుంటుంది. అవునండి. కనపడలేదుగా? లేదు. 24. కమన్ సార్. నువ్వు పక్క నువ్వు పక్క బాబా, నువ్వు లోపలికి వెళ్ళు. బాగా సెర్చ్ చేయి. ఇలాంటి చెట్టు మీ ఇంట్లో ఉందండి?
ఎంత ఘాటుగా ఉందండి. ఇలాంటిది నేను చూడనే లేదండి. సార్ సార్ ఇది చూడు సార్. ఏమిటో అమ్మగారు సార్. అమ్మగారా? అవును సార్. ఏమిటి అన్యాయం? డాక్టర్ చూడండి. సార్ ఏం భయం లేదు, మందు తెస్తాను. సరా మీ చేతికి ఇమ్మన్నారు. ఇందులో రాసినట్టు వెంటనే చేయకపోతే ప్రమాదం అని చెప్పారు. శ్రీ సోమనాథన్ గారి ఇంటిలో ఎవరికి మత్తు మందు ఇచ్చినను ఉత్తరంతో పంపిన పసరాకు వాసన చూపినా వెంటనే తెలివి వచ్చును. చదివిన తర్వాత ఉత్తరం చింపివేయవలను. ఆజ్ఞ అగ్గిరాము. ఇంకేం భయం లేదు సార్. అమ్మా కామాక్షి, సార్ సార్ ఏమిటో డాక్టర్ గారు నాటు ముందు ఉపయోగించారు సార్. నాటు ముందా? అవును సార్, ముక్కులో గడ్డి పెట్టారు సార్. సరే రాపోదాం. అమ్మా కామాక్షి, మన శారదెక్కడమ్మా? సార్ ఇప్పుడేం మాట్లాడకండి, రెస్ట్ ఇవ్వాలి. జాగ్రత్తగా చూసుకోండి. రేపు నేను మార్నింగ్ వస్తాను. థ్యాంక్స్. 441. సార్ ఏమిటో ఇదంతా తలా తోక తెలియడం లేదు. సార్ దొంగలు ఇదివరకు డబ్బెత్తుపోయి ఇప్పుడు మనుషులు ఎత్తుపోతున్నారు ఏమిటి సార్? సార్ డాక్టర్ సార్. మన వాళ్ళని తీసుకుని స్టేషన్ రా. ఎస్ సార్. 24, 29. డాక్టర్ గారు ఏమండి, నాటు ముందు ఉపయోగించారే? అది ఒక రహస్యం అండి, తర్వాత చెప్తాను. ఎరా గండా, కాళయ్య శారదను రేపు కదరా ఎత్తుకు వెళ్తాడని చెప్పావు. వీర్రాజు కాళయ్య మాట్లాడుకుంటుంటే ఏమిట్లో నువ్వు విన్నది? సమయానికి శంభు వచ్చి చెప్పుండకపోతే ఆ అమ్మాయి గతి ఏమై ఉండేదిరా? మన్నించండి దొరా, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో సరిగ్గా వినిపించలేదు. ఇలాంటి విషయాల్లో కొంచెం తెలివి కలిగి ఉండక్కర్లా. జాగ్రత్త. చెప్తాం దొరా. నెమ్మది నెమ్మదిగా తీసుకురండి. ఇక్కడ నెమ్మదిగా దింపండి, నెమ్మదిగా దింపండి. మరేం పర్వాలేదు, కొంచెం మైకం గమ్మిందంటే. ఇగో అరే పోలిగా, ఈ ఆకు తీసుకెళ్ళి పసరు మిరియాల కషాయంలో కలిపి తీసుకురా. దుర్మార్గులు ఒక్కనా కూడా లేకుండా దోచుకుపోయారే. అరే కోటాయ్, నువ్వు కొండ మనకాడు ఉండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కొమ్ముదు. నువ్వు వెళ్ళి భోజనాలు సిద్ధం చేయొచ్చు. నేను ఎక్కడున్నాను? నీకేం భయం లేదు. చెప్పమ్మాయి, నువ్వు వాళ్ళ చేతుల్లో ఎలా పడ్డావు? ఎవరు నువ్వు? నన్ను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అమ్మాయి, ఏమిటా ఏకవచన ప్రయోగం? చదువుకున్న దానివి మర్యాదగా మాట్లాడటం చేత కాదు. మర్యాద ఇవ్వాల్సిన మనిషివేనా నువ్వు? వయస్సు చూసైనా మర్యాద ఇయ్యలేవు. తల నెరిస్తే సరిపోయిందా? చేతలు మర్యాదగా ఉండక్కర్లా? దొంగలకు దోపిడిగాళ్లకు మర్యాద ఇవ్వాలని నేను ఎక్కడా చదవలేదు. మేము దొంగలమే అనుకో, మీరు మర్యాదస్తులు. మీ అంతస్తుకు తగ్గట్టయినా మాట్లాడొద్దు. అసలు మీరెవరు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? అదంతా తర్వాత చెప్తాను. ముందు మందు తీసుకో. నాకు అక్కర్లేదు. మా అత్త వాళ్ళు మైకంలో ఉన్నారని ఆ దొంగలు చెప్పుకుంటుంటే విన్నాను. దయచేసి విరుగుడు మా ఇంటికి పంపించండి. వాళ్ళకి ఇదివరకే పంపాను. ఈ పాటికి సురక్షితంగా ఉంటారు. నువ్వు దీన్ని తీసుకో. నాకు మైకం లేదు, అలా నటించాను అంతే.
భలే తెలివైన దానివి అమ్మాయి పోనీ కాసిన మంచినీళ్ళు తాగుతావా? నాకేమీ వద్దు. మీరెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. కంగారు పడకమ్మాయి, నేను నీకు ఉపకారిని కానీ అపకారిని కాదు. అయితే వెంటనే నన్ను మా ఇల్లు చేర్చండి. తొందరపడకమ్మాయి, నేను నీకంటే పెద్దవాడిని. నా మాట నమ్ము. నువ్వు వెళ్ళే సమయం ఇది కాదు. నీ కోసం కాళయ్య మనుషులు కొండ చుట్టూ కాపలా ఉన్నారు. ఈ పూటకు నువ్వు ఆ మంటపంలో ఉండు. ప్రొద్దున్నే నేను పంపిస్తాను. రా అమ్మాయి.